దేవుని యొక్క లేఖనములో ఇల్లు కట్టుట అనగా సంఘములు స్థాపించుట, ఇల్లులు కట్టడం అని దేవుని యొక్క లేఖనాల్లో చెప్పబడిన అంశం ఏంటంటే, ఇల్లు కట్టువారు చాలామంది, కానీ వారు మూలరాయిని నిషేధించారట సోదరులారా. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని ప్రవచనం తెలియచేస్తుంది. అనగా ఈనాడు దేవుని యొక్క సంఘములు కట్టుచున్న వాళ్ళే మరి సంఘమునకు స్థాపించిన వారు అని చాలామంది భక్తులుగా ఎంచుకుంటున్నారు. కానీ ఈ భక్తులు కట్టే సంఘములలో మూలరాయి ఉన్నదా? అనగా మూలరాయి ఎవరు? క్రీస్తు అను మూలరాయి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఇల్లు కట్టవలసిన పద్ధతి దేవుని యొక్క లేఖనాల్లో చాలా చక్కని శ్రేష్టమైన అనుభవాలతో పొందుపరిచాడు. అయితే ఈనాడు క్రీస్తు లేని బోధలు చేయుచు సంఘములు కట్టుచూ ఉన్నారు. క్రీస్తు గురించి తెలియకుండానే చాలామంది సంఘాలు కడుతూ ఉన్నారు. కనుక ఆ సంఘములు కొంత మట్టుకు బాగుంటాయి, కానీ సోదరులారా రాను రాను అవి కూలిపోతాయి, అవి బద్దలైపోతాయి. అంతేకాదు ఆ సంఘములలో భక్తిహీనులు విస్తరించిపోతారు. వారికి దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు అనుభవము తెలియని హేతువు చేత, అనగా క్రీస్తు బోధ లేని కారణమున ఆ సంఘములలో దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ఉండడండి. కనుకనే వాళ్ళు దేవుని నామములోనే చర్చిలు పెడుతున్నారు, కానీ సంఘములు స్థాపిస్తూ ఉన్నారు, కానీ అవన్నీ కూడా మూలరాయి లేని సంఘములు అని ప్రవచనం చెప్తుంది. ఈ మాట ప్రభువు ప్రవక్తల ద్వారా తెలియచేశాడు. యేసుక్రీస్తు లోకములోనికి వచ్చిన తర్వాత 4 సువార్తలు చూడండి, అపోస్తుల కార్యములు చూడండి సోదరులారా. ప్రతి చోట ఇల్లు కట్టు వారందరూ కూడా నిషేధించిన రాయి ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు లేకుండా, క్రీస్తు బోధ లేకుండా సంఘం కడితే అది ఎంతకాలం ఉంటుంది? దానికి అసలు ఒక క్రమము, ఒక పద్ధతి తెలుస్తుందా సోదరులారా? చాలామంది ఆ సంఘములలోనికి వెళ్ళి తొట్టిల్లిపోతూ ఉన్నారు. అందుకే వారు నియమింపబడ్డారని కూడా లేఖనంలో తెలియచేస్తూ ఉన్నాయి. కనుక విస్తారమైన సర్వ సంపదలు క్రీస్తునందు భద్రపరిచి ఉంచితే తండ్రి, మనం ఇష్టానుసారముగా ఎవరు సంఘానికి ఏదో సంఘం ఉంది కదా అని వెళ్ళిపోతున్నారేమో, జాగ్రత్త.